మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా అనే శీర్షికలో, పరిశుద్ధుల ప్రార్థనలు అనే ఉపశీర్షికలో గత కొన్ని వారములుగా మోషే ప్రార్థనలు ధ్యానించిన పిమ్మట ఈ పూట మనము ధ్యానం చేస్తున్నటువంటి ప్రార్థన మగసిరి కలిగిన ప్రార్థన అనే పేరు మీద యాకోబు ప్రార్థనను మనము ధ్యానం చేస్తున్నాం. గట్టిగా ఆమేన్ అనండి. ఈనాటి సందేశం యొక్క శీర్షిక మగసిరి కలిగిన ప్రార్థన. మగసిరి కలిగిన ప్రార్థన. యాకోబు యొక్క ప్రార్థనను మనము ధ్యానం చేస్తున్నాం, పరిశుద్ధుల ప్రార్థనలు అనే శీర్షికలో. అబ్రహాము, మోషే ప్రార్థనలు ధ్యానం చేసిన పిమ్మట ఈ పూట మన ధ్యానానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మాట మగసిరి కలిగిన ప్రార్థన. ఆమేన్. యెప్పోకు రేవులో యాకోబు చేసిన ప్రార్థనల గురించి హోషేతో దేవుడు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన అద్భుతమైన సత్యం ఏమిటంటే, అతడు మగసిరి కలిగి దేవునితో పోరాడు, దూతతో పోరాడి జయముందాడని చెప్పాడు. ఎలాగూ పోరాడితే మగసిరిని పేరు పెట్టాడంటే ఎట్లనగా, అతడు కన్నీరు విడుచు ఆయన్ని బ్రతిమాలు కొనెను అని వాక్యములో ఉన్నది. అంటే ఒక వ్యక్తి మోకాళ్ళ మీద పడి కన్నీరు గారుస్తూ దేవుడు కనికరించే వరకు, జవాబిచ్చే వరకు, అతని కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును నెరవేర్చే వరకు ప్రార్థన మానకుండా, మోకాలు దిగకుండా, కన్నీరు ఆగని ఒక తీవ్రమైన ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తే దానికి బైబిల్ ఏం పేరు పెట్టిందంటే మగసిరి కలిగిన ప్రార్థన. గట్టిగానండి. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఎవడైనా మర్యాద లేకుండా, ఎంతమంది చెప్పినా ఆగకుండా, ఎంత కంట్రోల్ చేసినా వినకుండా, మూర్ఖంగా, అడ్డగోలుగా, పిచ్చి పిచ్చిగా కలబడిపోతే, దెబ్బలాడితే అది మహా గొప్ప మగతనముగా భావించే అమాయక భావనలు ఉన్నాయి భూమి మీద. అవతల వాడు కొంచెం సంయమనం పాటించి, సాత్వికము కలిగి, దీన మనసు కలిగి, ఓర్చుకొని, తగ్గించుకొని, ఎందుకులే గొడవలు, సమాధానం ముఖ్యం కాదంటే, నువ్వు అస్సలు మొగ్గడువైతే రారా అని వీడు రెచ్చగొట్టే ప్రయత్నం చేయటమే చాలా గొప్పగా భావించబడుతుంది భూమి మీద. అబ్బా చూడరా రోషం, చూడరా ఏ పందెం కోడి పుంజుకోలేనంత కోపం ఇంటి దగ్గర ఉంది అని వాని గురించి చాలా గొప్పగా భావించే పరిస్థితులు ఈ లోకం మీద ఉన్నాయి. అవి దేవుని వాక్యానికి వ్యతిరేకం. అట్లాంటి పోట్లాటకి, కొట్లాటకి, అల్లరి చిల్లర వ్యవహారాలకి పోకూడదు. వ్యక్తిగత జీవితంలో ఎవడైనా మన మీద దాడి చేసినా, నిందించినా, హింసించినా, చెడ్డగా మాట్లాడినా మౌనంగా భరించాలి, సహించాలి, తల ఉంచుకోవాలి. దూషింపబడి బదులు దూషించకూడదు, శ్రమ పెట్టబడి బెదిరించకూడదు. న్యాయముగా తీర్పు తీర్చు తండ్రి చేతికి అప్పగించాలి. ఇది బైబిల్లో మనకున్న విధానం. కానీ అలా కొట్లాట్లకి వెళ్తే, దెబ్బలాట్లకి వెళ్తే, వాద ప్రతివాలు చేస్తే, సవాళ్ళు విసిరితే, తొడగొడితే, మీసం మేలేస్తే అది కాదు మగసిరితనం క్రైస్తవ జీవితానికి, ఆధ్యాత్మికతకు. ఒకడు మోకాళ్ళ మీద పడి కన్నీరు గార్చి దేవుని బ్రతిమాలుకొని ప్రార్థన చేసి ప్రభు దర్శించే వరకు, ప్రభు కృప చూపే వరకు, ప్రభు జవాబిచ్చే వరకు, ప్రభు కార్యం ఇచ్చే వరకు మానక రేయింబవులు కన్నీటి ప్రార్థనలు చేస్తూ బ్రతికితే దాని పేరు మగసిరి కలిగిన ప్రార్థన జీవితం అని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యాకోబు ప్రార్థన మగసిరి కలిగిన ప్రార్థన, దమ్మున్న ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, చాలా బలమైన ప్రార్థన, సవాలు కలిగిన ప్రార్థన, ఎవరికైనా రోషం పుట్టించే ప్రార్థన. లౌకిక భావనకి, భౌతిక విధానానికి, ఆధ్యాత్మికతకి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఒక మగాయన, ఒక పెద్ద మనిషి మోకాలి మీద పడి బేలగా కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేస్తే దాన్ని మగసిరితనం అనడం ఎంత విచిత్రం అండి. అదే లోకంలో లౌకిక భాషలో ఆడపిల్ల గేట ఏడపిల్లగా మొగోడు బయట కూడా సిగిలేకపోతే సరే అని కోప్పడి ఎక్కడి దాకా తీసుకొచ్చారంటే అసలు ఏడిసే మొగోలు నమ్మకూడదని చెప్పి ఎక్కడికి తీసుకొచ్చారు. అది లోకంలో ఒక స్టాండర్డ్. అది అసలు తిరగలేదు. ఎవడైనా ఏడ్చానుకోండి, నేను ఆ రోజు అనుకున్నాను అసలు. అందుకే అంటారు ఏడ్చే మొగోడు నమ్మకూడదని. అదేంటే నాకు ప్రమాణం అన్నమాట, 2 రోజులు 4 అన్నంత గ్యారెంటీ, అంత స్టాండర్డ్ అన్నమాట.
మరి పర్వతములు యెహోవా సన్నిధిని మైనం వలె కరిగిపోతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాడు నిజంగానే కొండ లాంటి వాడే, బండ హృదయం లాంటి వాడే, మొండోడైనా సరే దేవుని సన్నిధి బలముగా దిగి వచ్చినప్పుడు ఆయన ఊపిరి విరువగా పర్వతములు కరిగిపోతున్నట్లే వాడి గుండె కరిగితే, రాహాబు గుండె కరిగినట్టుగా పాపపు గుండె, బండ, మొండి హృదయం కరిగితే పశ్చాత్తాపం రాదా? కన్నీరు గడిచి పాపాలు ఒప్పుకోరా? లౌకిక భావనలకి ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. ఈ లోకంలో కొన్ని వింత కనబడతాయి. బాగా ఎక్కువ తింటే వాడికి ప్రైజ్ మనీ ఇచ్చే తిండిపోతు పోటీలు ఉన్నాయి. మరి ఆత్మీయంగా అది ఏమన్నా గొప్ప సంగతిగా ఉంటుందా? 100 కోడిగుడ్లు తినేసండి మనం ఉడకబెట్టిని. ఉడకబెట్టిన కోడిగుడ్లు 100 తినేసాడండి ఒకడు. ప్రైజ్ మనీ కోసం అన్నాడు. ప్రైజ్ మనీ కోసం అయినా నీ కెపాసిటీ అర్థం అవట్లా. నీకున్న ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, 10,000 వస్తాయంటే ఇంట్లో ఉపయోగించుకుందాం, కొన్ని కష్టాల్లో ఉన్నామండి. అందుకే అంటే కరెక్టే, నువ్వు చెప్పిన రీజన్స్ అన్నీ సూపరు. నీకు ఇచ్చిన 10,000తో నువ్వు పాడు పని చేయలేదు, ఇంట్లోకి ఏదో వస్తువు కొన్నావు, నువ్వు మంచోడివే. కానీ నీ కెపాసిటీ ఏంటి అసలు? గ్లాసు పెట్టి బిందె నీళ్ళు పోతే గ్లాసుల్లో బిందె నీళ్ళు పట్టవు కదా. పట్టిని అంటే నీ కెపాసిటీ ఏంటి? అది గ్లాస్ కాదు, బిందె. వాడిని ఏం మెచ్చుకుంటాం? వాడు వేగంగా పరిగెత్తాడంటే మెచ్చుకుంటే బాగానే ఉంటుంది, కొంచెం బరువు పైకి ఎత్తాడంటే మెచ్చుకుంటే బాగానే ఉంది. కానీ తెగతినెత్తి మెచ్చుకోవడం ఏంటి? ఒక్కొక్కసారి కొన్ని చూస్తే తాము సిగ్గుపడవలసిన విషయంలో అతిశయించు వారు కలరు అన్నట్టుగానే ఉంది వ్యవహారం కొన్ని చోట్ల. ఒక 70 సంవత్సరాల వృద్ధులానికి సంబంధించి మొన్న ఒక స్పెషల్ స్టోరీ ప్రజెంట్ చేశారు యూట్యూబ్లో. ఆమె గురించి మెచ్చుకోల్లో ఒకటి, ఈ రోజుకి తను లిప్స్టిక్ లేకుండా బయటికి రాదంట. ఆమె మెచ్చుకోల్లో అదొక పాయింట్. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 70 years she won't come out even without lipstick. Such a beautiful lady. ఇప్పుడు మెచ్చుకోవాలంటే ఇప్పుడు దానికి చప్పట్లో తాళాలు, పల్లెల మీద గడ్డలతో కొట్టాలి. ఇప్పుడు దానికి అంత హడావుడి చేస్తున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బ్యూటీ అంటే మేకప్ అంటుంది. అవి ఏమంటుంది? దర్ ఈస్ నో అదర్ సీక్రెట్ దాన్ మేకప్. సీక్రెట్ లేదు, పాడలేదు, మేకప్ వేసుకోవటమే చెప్తుంది. అమ్మా మీ సౌందర్య రహస్యం ఏమిటంటే ఏమి లేదని రోజు మేకప్ వేసుకోవడమే. సగం టైం దానికి పోతుంది. నా పిల్లలందరూ నాకు సౌందర్య పిపాసను గ్రహించేది సహకరించబట్టి ఇన్నేళ్ళు వేసుకోగలుగుతున్నాను మేకప్ అని. దానికి ఒక కిరీటమా, దానికి అవార్డా? ఆ వయసులో కాలంలో మెలికలు పడిపోయేలాగా వంకర నడుతుంది పెద్ద మనిషి. ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైజ్ మనీ. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వ్యవహారాలకి, ఆత్మీయ సంగతులకి పొంతన కుదరదాన్ని సెట్ అవ్వదు. దేవుడు మెచ్చుకునేదాన్ని లోకం చికాగ్గా మాట్లాడితే, లోకంలో దేవుడు అసహించుకునే వాటిని ప్రపంచంతో ఘనంగా భావించే పరిస్థితి ఉంటుంది. లోకం తీరి మనం పాటిద్దామా? లోకం పోకల్లో కొట్టుకుపోదామా? లోక రివాజులు మనం మెయింటైన్ చేద్దామా? ఆ వైఖరి వ్యవహారం మనం అనుసరించవలసిందేనా? బైబిల్ గ్రంథంలో ప్రార్థన పరుల్ని, సిలువ యోధులందరూ మీరు చూస్తే కన్నీటి ప్రార్థన యోధులందరూ మ్యాక్సిమం పురుషులే ఉంటారు. ఇప్పుడు సంఘంలో మ్యాక్సిమం పురుషులందరూ మా ఆడవాళ్ళు బాగా ప్రార్థన చేస్తారని చెప్పే వాళ్ళే ఉంటారు. మరి నువ్వు అంటే నేను కూడా చెప్తాను కానండి, అయ్యి బాబాయ్ అలా ఇది ఖాళీ ఉండదు. ఎన్ని గంటలని సెల్ ఫోన్తో గడపగలరు, ఎన్ని గంటలని న్యూస్ పేపర్ ఏంటంటే అది సత్యవేద గ్రంథమా? అంత ధ్యానించేస్తా ఒక్క అక్షరం వదిలిపెట్టవు. పేజీ గంటల కొద్దీ చదివేసి నవిలేసి
స్పోర్ట్స్ పేజీ నాన్ స్టాప్గా చూసేవాడు సచిన్ టెండూల్కర్ ఎప్పుడు రిటైర్డ్ అయ్యాడంటే చెప్పడాడు. ఏదో చదువుతాం ఏంది మనకేం తెలుసు. మరి ఎందుకంత ధ్యానించేస్తున్నావరా? ఏముండదు నాలుగు జుత్తి సోదే బొమ్మలు చూసుకోవటమే. ఈ రోజున ఒక మంచి సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. లోకము దృష్టిలో ఏది విలువైనదో ఏది గొప్పదో మనకు సంబంధం లేదో, అసలు పట్టించుకోకూడదు. దేవుని సన్నిధిలో నువ్వెంత మగాయినవైనా, పెద్దాడివైనా, రాజువైనా, ఇంకెవడవైనా సరే మోకాళ్ళ మీద పడి నీ పాపములు క్షమించబడాలని, నీ పొరపాట్లు కడగబడాలని, నువ్వు మరలా దేవుని కృప పొందాలని, నీ వ్యక్తిగత జీవితం, నీ ఆత్మీయ జీవితం చికిత్సాలి, రేపబడాలి, రగిలించబడాలి, మరలా దేవుని కృప పొందాలి. నువ్వు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్న ఆ వరములు, ఆ కృపలు పొందుకొని తీరాలి. దేవుడు దర్శించే వరకు, దేవుడు దీవించే వరకు మోకాలు దిగకూడదు, కన్నీరు ఆగకూడదు, ప్రార్థన మారకూడదని కసి రోషం వస్తే దాని పేరే మగసిరి కలిగిన ప్రార్థనని స్వయంగా దేవుడు పెట్టాడు ఆ పేరు. కన్నీటి ప్రార్థన అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఒక పెద్ద ఆయన అంటాడు, పాస్టర్ గారే చెప్పుకుంటాక మళ్ళీని, ఈ రోజుల్లో కనీసం ప్రార్థన చేసి అవడండి బాబు అన్నాడు. నేను సింపుల్గా ప్రార్థన చేసిన ప్రభు, ఆ పరిస్థితికి ఏదైనా కల్పించిన ఆయన, ఒక భయంకరమైన శ్రమ, కష్టమో, బాధో, దుఃఖం వచ్చిందనుకోండి, ఈ రోజుల్లో ఏడకూడదని అవుతాడా? అదొక వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద వెరీ వెరీ యూస్ఫుల్ ఇంపార్టెంట్ ఎమోషన్ ఇన్ ద లైఫ్. మానవ జీవితంలో అత్యంత ప్రయోజనకరమైన, అవసరమైనటువంటి భావోద్వేగం అది. ఈ రోజులు ఏడ్చేవాడు ఎవడంటే ఇదేంటిది అంటే, ఒక స్టేట్మెంట్కి తల, తోక, బుద్ధి, లాజిక్, రీజనింగ్ ఏముండదు, ఒట్టి సోది వాగడం అలవాటు, వాగుతాడంతే. ఈ రోజులు ఆ రోజులు ఏంట్రా, నీకేదైనా జ్వరం, రోగం వస్తే, నీకు ప్రియమైన వారు సత్తే అందరూ అల్లాడిపోతుంటే, కొడుకో కూతురు హాస్పిటల్లో బట్టి అసలు డాక్టర్లు చెప్పలేమంటే ఎందుకు టన్నుల కొద్దీ దుఃఖం పొంగొచ్చేస్తుంది, గేలల కొద్దీ కన్నీరు వచ్చేస్తుంది. ఎందుకు రాదు? అవసరము, సమస్య, పరిస్థితి హృదయం ద్రవిస్తుంది కదా. మరి ఈ రోజుల్లో అంటే మరి పరిశుద్ధులు కన్నీరు వచ్చిన రోజులని మహాపాపిష్టి రోజులు, ఇవి మహాశుద్ధ సూరమైన పరిశుద్ధ రోజులా? ఏం మాట్లాడుతున్నావరా బాబు నువ్వు అసలు? అయినా ఏదైనా అదేమన్నా ఫ్యాషన్ అవుట్డేటెడ్ అయిపోవటానికి, అప్డేట్ అవ్వటానికి? పరిశుద్ధుల ప్రార్థనలు మనం ధ్యానం చేస్తే కన్నీటి ప్రార్థనకు దాంట్లో శిఖరాగ్రస్థానం ఉంటుంది కానీ తక్కువ స్థానం ఉండదుగా. ఈ చివరికి పరిశుద్ధుల ప్రార్థనలు ధ్యానం చేస్తే అందులో కన్నీటి అనుభవానికి శిఖరాగ్రస్థానమే ఉంటుంది, నీచమైన స్థానమే ఉండదు. ఇజ్రాయేల్ ప్రజలు మూర్గిల్లారు, మొర్ర పెట్టారు, ప్రలాపించారు, మహారోదనం చేశారు. మొర్దెకై యొక్క మహారోదన అసలు ఆ సీరియస్నెస్ లేని, భారమే లేని ఎస్తేరును కదిలించి, నేను నశించదను, రాజు యొద్దకు వెళ్ళి సంగతిని తేల్చుకుంటామని తెగింపగల వ్యక్తిగా మార్చేయలేదా? ఇర్మియా విలాపముల ఫలితముగా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వంటి వారు ఆ తరములో లేపబడలేదా? యెహెజ్కేలు వంటి వాడు వాడబడలేదా? ఎవరి కన్నీరు వ్యర్థమైపోయింది? ఎవరి కన్నీరు నిష్ఫలంగా జవాబు రాకుండా ఆగిపోయింది? కీర్తన గ్రంథం సెలవిస్తున్న మాట ఏమంటే, నా కన్నీరు నీ బుడ్డిలో కెరబడుతున్నాయి, నీ చెంపల మీదకి వచ్చేపాటికి ఆరిపోయే కన్నీరు ఎప్పటికీ ఆరిపోకుండా దేవుని బుడ్డిలో సజీవంగా నీకు సాక్షార్థమై జ్ఞాపకార్థంగా ఉండిపోద్దనే మాట ఏమన్నా చిన్న విషయమా? అదేమన్నా అవుట్డేటెడ్ ఫ్యాషన్ అనుకున్నావా? ఏకైకలు పక్కపక్కలకు అలవాటు అయిపోయి నవ్వించడమే టార్గెట్గా ప్రసంగాలు ఎక్కువైపోయి, ఏదైనా ఒక ఆనందకరమైన విషయం వస్తే, హాస్యాస్పదమైన సంగతి ప్రస్తావనకు వస్తే నవ్వు రావడం సహజంగానే, నవ్వించడం కోసమే మొదలెడితే పనికి మళ్ళీ పని కాదేంటి? ఒక మహా గొప్ప దైవజనుడు, నా పేరు గుర్తులేదు నాకు, ఒక మహా గొప్ప దైవజనుడు అన్నాడు, నీ ప్రసంగంలో జనం నవ్వితే నిన్ను మరలా పిలుస్తారు, కానీ నీ ప్రసంగంలో జనం ఏడిస్తే
మరి పరిశుద్ధులైపోతారన్నాడట. ఎంత కోట్లు కోట్లు కోట్ల రూపాయల మాట అది. సాధారణ నేను ₹1,00,00,000 మాట అంటాను, కానీ ఇది ₹1,00,00,000 మాట కాదు. ఎంత లోతైన భావగర్భితమైన మాట అండి అది. నీ ప్రసంగంలో జనం బాగా నవ్వితే నువ్వు మరలా పిలువబడతావు, కానీ నీ ప్రసంగంలో జనం బాగా ఏడిస్తే వాళ్ళు పరిశుద్ధులైపోతారు అన్నాడు. ఏ ప్రసంగికుడికైనా వాక్యోపదేశకుడికైనా ఇంతకు మించిన టార్గెట్ ఏముంటుంది, ఇంతకు మించిన ఫలితం ఏముంటుంది? ఒక వ్యక్తి పాపాన్ని వదిలి పరిశుద్ధుల్లోకి రాగలిగితే అంతకన్నా భాగ్యం ఏంటి, అంతకన్నా అభిలషించవలసిన విషయం ఇంకేముంటుంది భూమి మీద? కొంతమంది దైవజనుల పేర్లు చెప్తే వెంటనే వచ్చి అయ్య బాబు బాగా నవ్వించేస్తాడండి బాబు, చచ్చిపోతాను బాబు నవ్వలేక, అయ్య బాబు మన కోటంకెళ్ళి కడుపు నొప్పి వచ్చేంది, అది తలుచుకొని ఇప్పుడు కడుపు నొప్పి తెచ్చేసుకుంటాడు అవసరమైతే. చెప్పడానికి సిగ్గు కానీ తప్పటం లేదు. మనకు బాధ సిగ్గు అనిపించినా వాళ్ళకి సిగ్గు వస్తుందేమోనని బుద్ధి వస్తుందేమోనని తెగించి చెప్తున్నాను. ఒక ప్రముఖ ప్రసంగికుడి గురించి మొన్న విజయవాడలో ఒక మాట వస్తే సభలో జరిగేట కదా, ఏమందులేనా అది అదొక క్రిస్టియన్ జబర్దస్త్. ఎంత పెద్ద మాట అది. ఏంట్రా అంటే ఎన్ని 2-3 అర్థాలు వచ్చే మాటలు, పనికి మాలిన మాటలు, వెకిలి నవ్వులే కదన్నా. ప్రసంగం అంతా అలాగే ఉంటుంది. అసలు ఆ పోలిక, ఆ పేరు పిక్చర్ చేసింది నాకు. మరి ఏంట్రా నువ్వు అనేది నిజమా? నువ్వు ఎన్ని వినవేమో నీకు తెలీదు, చిరాకు వచ్చేస్తుంది మాకు. సుప్రసిద్ధ, ప్రఖ్యాత, బేబత్స, ఇన్నున్నాయి పేర్లు ఆయనకి ముందు. ఏదైనా ఒక సంతోషభరితమైన విషయాన్ని విచారంగా చెప్పడం కుదరదు. సంతోషభరిత విషయాన్ని సంతోషం కలిగించాలని చెప్పాలి, కరెక్టే. టార్గెట్గా నవ్వులు కాదు కదా. నవ్వడం తప్పు కాదు, నవ్వించాలి అనుకోవడం తప్పే. నీ టార్గెట్ అది కాదు అసలు. ప్రజలు బోల్డు బాధల్లో ఉంటారు, బోల్డు కష్టాల్లో శ్రమల్లో వస్తారు. వాళ్ళని ఆదరించాలి, ఓదార్చాలి. ఉపదేశం పేరు మీద భయపెట్టేయకూడదు, ఉపదేశం పేరు మీద భయపెట్టకూడదు, కానీ ఉపదేశం పేరు మీద నవ్వించవచ్చు. అంటే ప్రజలను ఆదరించవలసింది నవ్వులతోనా, జోకులతోనా, 2-3 అర్థాలు వచ్చే సిగ్గుమాలిన మాటలతోనా? అది ఆదరణ అవుతుందా? తెంగరమొహండికి వాక్యం జరిగింది కాకపోతే వాక్యంలో ఏమనుంది? ఆర్భాటముతోనూ ప్రధాన దుశబ్దముతోనూ ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందు నిద్రించిన మొదలు లేచిన తర్వాత మనం వెళ్ళిపోతాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటకు మేఘమున్న మీద కొనిపోబడదము. కాగా ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోమని చెప్పాడు. ఆదరించవలసింది రాకడతో, ఆదరించవలసింది ఎత్తబట్టంతో, ఆదరించవలసింది మహిమ గల సంగతులతో. పనికి మళ్ళీ చెత్త వాగి ప్రజలు బాధల్లో ఉన్నారు, నేను జోకులేసి ఆదరించాలని చెప్పడానికి సిగ్గట్లేదని అడుగుతున్నాను నేను. ఏదైనా సంతోషభరితమైన విషయాన్ని విచారంగా చెప్పకూడదు, సంతోషంగానే చెప్పాలా. నవ్వు వస్తే తప్పేం కాదు, నవ్వించడమే టార్గెట్ అయితే మాత్రం తప్పే.